రే పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మాత్రం మనం కూడా మీరు కూడా ఎవరికైనా చెప్పండి, ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జోలికి మనము, ఏ ఒక్క జనసేన కార్యకర్త జోలికి మనము, కానీ మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టండి అంతగానే. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నాయకుడి పైన అభిమానం ఉంటుంది. ఎవరి అభిమానం వాళ్ళకు లేదు. ఒక నాయకుడిని అభిమానిస్తే కేసులు పెడతాం, ఒక నాయకుడిని అభిమానిస్తే చంపేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడుగా ఎవరు లేదు. ఎందుకురా అంటే మనమందరం ఉండేది ప్రజాసేవలో, ప్రజలకు మంచి చేయాలని. ఏమా ఒక్క నిమిషం ఆలోచన చేయండమ్మా. ప్రతి నెల ఒక పథకం ఇచ్చినారు, ప్రతి నెల ఒక పథకం. అమ్మోడిస్తే, చేయూత ఇస్తే, ఆసరా ఇస్తే, విద్యా దీవెన ఇస్తే, వసతి దీవెన ఇస్తే, బోరుముద్ద అంటే, ఇంటి పట్టాలంటే, ఇళ్ల నిర్మాణం అంటే, పెన్షన్లు అంటే ఎన్ని పథకాలు చేశాడమ్మా. ఇన్ని పథకాలు చేసిన తర్వాత ఏం చెప్పినాడు తెలుసా మాకు అందరికి? మీరు గడప తిరగమంటున్నారు. ఏం చెప్పినాడు? గడప తిరగండి, చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పండి అన్నాడు. కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పాడు తెలుసమ్మా? జనాల్లో తిరగాలంట, ప్రతి గడపకాడికి పోవాలంట. ప్రతి గడపకాడికి పోతే తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలుసు ఏమవుతుందని. కాబట్టి వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఏం చేస్తారో తెలుసమ్మా? ఊరి పొలిమేరలో పోయేది, ఊరి పేరు ఉంటుంది కదా, బోటున్నా, మీ ఊరికి బోటున్నా, ఆ బోటు కూడా నిలబడి 2 పాంప్లెట్ ఇచ్చి మొత్తం సుపరిపాలన అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప పొలిమేర నుంచి లోపలికి వచ్చి ఏ ఇంటికాడికి కూడా వాళ్ళు పోవడం లేదు. ఎందుకంటే పోతే ఏమైందో మీకన్నా నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి మీరే ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలు తిరిగినాడమ్మా. ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకందరికీ కల్తీ లేని నాణ్యమైన మందు రాపిస్తా అన్నాడు. ఏం చెప్పాడు? కల్తీ లేని నాణ్యమైన మందు రాపిస్తా అని చెప్పినాడు. ఈరోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఈరోజు ఆ బ్రాండ్ల పేరేంది? పవర్ స్టార్ అంట. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదా నువ్వు మద్యం పైన అంటే, నా పేరు పెట్టాక నేను మాట్లాడితే ఏం బాగుంటుందని ఆయన మద్యం గురించి మాట్లాడటమే సాధించినాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాట్లాడితే కదా ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోతానమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ నాయకులు కూడా చేయలేదు. అదే రేపు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు మేము వైసీపీ తరఫున ఉన్నాం కాబట్టి టీడీపీ తింటే మేమందరం చెడ్డలో. ఎందుకు? ఇక్కడ మా రోజం ఉంది. పాపం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం పుట్టనిపిల్ల ఒప్పుకోనిక పరిగ్రామాలతో కూడా ఆమె గురించి మాట్లాడిస్తారు ఈరోజు. కానీ ఒకటే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మహిళ అధ్యక్షురాలు పదవి ఇచ్చినారు ఆమెకి. అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చెడ్డదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, వేదిక మీద మా శివన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మా పూచేపల్లి అంటే ఒక బ్రాండ్ ఒంగోలు జిల్లాలో. నేను దర్శికి వచ్చి మా శివన్న గురించి చెప్పి పోయినా కానీ చెప్పిన విధంగానే మంచి మెజార్టీతో ఆ రోజు దర్శి నియోజకవర్గంలో గెలిచినాడు. చిన్న వయసులోనే జిల్లా అధ్యక్షుడైనాడు. మొన్న పొదిలి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా పొదిలి వైపు చూసే పరిస్థితిలో
పోలీసులు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. పెద్దలు సతీష్ అన్న గారు కూడా ఉన్నారు. మా సతీష్ అన్న గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు దొక్క వకీలు, చంద్రబాబు నాయుడు నక్క తెలియజేయడం అన్ని తెలిసిన వ్యక్తులలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు మా సతీష్ అన్న. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాలాంటి యువకులకు అందరికీ అండగా ఉండడం నిజమైన చాలా సంతోషించదగిన విషయం. మేము ఈరోజు ఈ కొండపి నియోజకవర్గంలో మా సురేష్ అన్నకు అండగా రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే, జగన్ సార్ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, పరిపాలన అని చెప్పి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే టైం అంతా అయిపోయింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 మాత్రం కార్యకర్తగా మొదటి ప్రయారిటీ ఉండాలని చెప్పి మీకందరికీ తెలియజెప్పడానికే ఈరోజు ఈ కొండపి నియోజకవర్గానికి మేమందరం కూడా రావడం జరిగింది. వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అక్కడ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు కనీసం మీకు ప్రజల్లో ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారా? మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట, వదలడం అంట. నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి, వదలద్దు. 4 సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగానే ఉంటే, కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము. ఎందుకు చేయలేకపోయినారు? 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు. అట్లాంటప్పుడు 5 సంవత్సరాలు చేయని వాళ్ళు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈరోజు తిరగాలి అంటే 5 సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి, అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది, మీరు నీతిగా రాజకీయం చేయండి. మీరు 5 సంవత్సరాలు బాగా చేశారు అని అనుకోని ఉంటే 5 సంవత్సరాలు ఏం చేశామని చెప్తూ తిరగండి. కానీ రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉదాహరణకు ఇక్కడే నేను మీ కళ్ళ ముందే అడుగుతాను. ఈరోజు అందరూ లేడీస్ ఉన్నారు ఇక్కడ. అమ్మ, ఏ ప్రభుత్వం బాగుంది? టీడీపీనా వైసీపీనా? మీరే చెప్పండి. మీకు సంక్షేమం ఎక్కడ అందుతుంది బాగా? టీడీపీ కదా. మరి ఇంకా ఏం కావాలా ఈ వైసీపీ నాయకులకు? చెత్త రాజకీయం చేయడానికి మళ్ళీ వస్తున్నారు, జనాలను మళ్ళీ మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి మళ్ళీ తిరుగుతున్నారంటే ఎవ్వరు నమ్మరు, ఎవ్వరు మళ్ళీ ప్రోత్సహించరు కూడా. ఖచ్చితంగా చెప్పు దెబ్బలు అయితే పడతాయి మీరు మళ్ళీ పాదయాత్రలకో లేకపోతే వేరే దానిలోకి వస్తే. ధన్యవాదాలు.